తిరిగి పెట్టుకోవాల్సి వచ్చింది. అది వాళ్ళ పరిస్థితి. విషయంలోకి వెళ్లే ముందు ఒక 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించాను. ఈ మాటలు నేను చాలా బాధ్యతగా చెప్తున్నాను. దేశంలో ఇవాళ చాలా అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరం 99.9% ఆగస్టు 15గా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరొచ్చు. వచ్చే సంవత్సరం ఎగురుతుందని గ్యారంటీ మాత్రం లేదు. ఏ పతాకం ఎగురుతుందో మీరు ఊహించుకో, ఏ పతాకం ఎగరొచ్చో ఊహించుకో. ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నింటిలో ముందు వందే మాత్రం 6 చరణాలు పాడి తీరాలి, ఆ తర్వాత జనగణమన పాడాలి అన్నారు. ఇది కంపల్సరీ మొదలు పెట్టారు. నెమ్మదిగా కొన్నాళ్ళు పోయిన తర్వాత సరే చాలా సమయం అయిపోయింది కదా, వందే మాత్రం పాడుకున్నాం కదా, జనగణమన అక్కర్లేదులే అని నెమ్మదిగా జనగణమని ఫేజ్ అవుట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాలి. మూడోది, ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం చాలా ప్రదేశాల్లో దేశంలో చాలా కష్టంగా ఉంది. కొన్నాళ్ళకి ఇలాంటి సమావేశాలు కూడా మనం పెట్టుకోలేము. అది చాలా ఎప్పుడో భవిష్యత్తులో ఉంటుందేమో, ఎక్కడైనా జరుగుతుందేమో, భారతదేశంలో జరగదు. ఏదో ఆఫ్రికాలో చూసాము, దక్షిణ అమెరికాలో చూసాము, మరి ఎక్కడో చూసాం, కానీ భారతదేశంలో జరగదు. భారతదేశంలో జరిగిన తెలంగాణలో జరగదు, తెలంగాణలో జరిగిన హైదరాబాద్లో జరగదు, హైదరాబాద్లో జరిగిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగదు అని అలాంటి మూఢనమ్మకాలు ఏమన్నా ఉంటే దయచేసి వదిలేయండి. పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పెట్టారండి, రివిజన్ పెట్టారు. ఓటర్ లిస్ట్ ఏం చెప్తున్నారు? ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేస్తాము అని చెప్తున్నారు. ఇందులో చాలా మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, చాలా డూప్లికేట్లు ఉన్నాయి, విదేశీయులు ఉన్నారు, చొరబాటుదారులు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం తొలగించుకుని ఓటర్ లిస్ట్ స్వచ్ఛంగా ప్రక్షాళన చేసుకుని మనం ఎన్నికలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. అంటే నేను ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేస్తాను, చనిపోయిన వాళ్ళ పేరు తీసేస్తాను, డూప్లికేట్లు తీసేస్తాను, విదేశీయులు ఎవరైనా ఉంటే తీసేస్తాను, ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఎవరైనా తీసేస్తానంటే నాకు అభ్యంతరం ఉండదు, మా రామచంద్రమూర్తి గారికి అభ్యంతరం ఉండదు, మీకు ఎవరికి కూడా అభ్యంతరం ఉండదు. ఉంటుందా? ఉండదు కదా. కానీ ఆ పేరు చెప్పి ఏం జరుగుతోంది అని నేను ఊరికే అలా జరగచ్చు ఇలా జరగచ్చు అంటల్లా. మన కళ్ళు ఎదురుగుండా ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతోంది, తమిళనాడులో ఏం జరుగుతోంది, కేరళలో ఏం జరుగుతోంది, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతోంది, రాజస్థాన్లో ఏం జరుగుతోంది, ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. వాటి గురించి మీ ముందు ప్రస్తావిస్తాను. ముందు అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీని బేసిస్ ఏమిటి, ఎవరు చేస్తున్నారు, దీని ప్రాతిపదిక ఏమిటి, ఎలా చేస్తున్నారు అనేది మాట్లాడుకోవాలి. మనకి మామూలుగా ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. అక్టోబర్ ఆ ప్రాంతంలో మొదలవుతుంది, జనవరి వరకు జరుగుతుంది. ఇందులో ఏం చేస్తారంటే, ఆ సంవత్సరంలో కొంతమంది చనిపోయి ఉంటారు, కొంతమంది 18 ఏళ్ళు నిండి వచ్చి ఉంటారు, కొంతమంది ట్రాన్స్ఫర్ల మీదో మరో కారణం వల్ల అక్కడి నుంచి మరో చోటుకి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది వలస కార్మికులు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. వీరిని తీయాలి కదా, అంచేత స్పెషల్ సమ్మరీ రివిజన్ SSR రొటీన్గా జరుగుతుంది. మనకు తెలియని కూడా తెలియదు. వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరింట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఎవరిని పలానా వారు ఉంటే సరే లేరండి ఆయన వెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఎక్కడికో నిజామాబాద్ ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిందట అంటే తీసేస్తారు. టిక్ పెట్టుకో, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ 18 ఏళ్ళు నిండేయండి, వాళ్ళ పేర్లు ఏంటండి రాసుకుంటారు. అయితే ఇది SSR రొటీన్గా జరుగుతుంది. కానీ 25లో ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏం చెప్పారంటే, SSRలో కొన్ని అవకతవకలు మాకు తెలిసాయి, SSR కూడా సంతృప్తికరంగా జరగలేదు, అందులో ఇంకా చాలా లోటుపాట్లు కనపడ్డాయి అని ఒక అధ్యయనంలో తేలింది. అంచేత SSR అయిపోయినా కానీ SIR చేయబోతున్నాము, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాము అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. కానీ మొదటి విడతగా బీహార్లో మొదలు పెడతా ఉన్నారు. సో మాలాంటి వాళ్ళం కొంతమంది ఎలక్షన్ కమిషన్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ప్రశ్న అడిగింది. మీరు SSR సంతృప్తికరంగా జరగలేదు అని ఒక అధ్యయనంలో తేలిందన్నారు. అధ్యయనం ఎవరు చేశారు, ఆ సంస్థ పేరు ఏమిటి, వారు కనుగొన్నారు, ఆ నివేదిక ఏమిటి, వారు ఇచ్చేటువంటి సిఫార్సులు ఏమిటి, ప్లీజ్ టెల్ us అని అడిగాం. మీరు నమ్మరు, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి జవాబు లేదు, ఇంతవరకు లేదు. అయినా కూడా కొంతమంది పట్టుబదలను విక్రవర్తులు ఉంటారు,
అందులో ఒకరు సరే అసలు ఎస్ఐఆర్ని అమలు చేయాలి దేశంలో అని ఎవరు నిర్ణయించారు? మీ ఆర్టీఐ కింద ఫైల్ నోటింగ్స్ కూడా అడగచ్చు. ఫైల్ నోటింగ్స్ ఏమిటి అని అడిగారు. అడిగితే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ రైటింగ్ హ్యాడ్ గివెన్ ద ఫాలోయింగ్ ఆన్సర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి అని ఎన్నికల సంఘంలో ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. ఇట్స్ ఇన్ రైటింగ్. సో ఎవరు తీసుకున్నారు? అధ్యయనం ఏం చేశారు? ఎవరు చేశారు? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దిస్ ఈజ్ అ మిస్టరీ. అంటే విషయం ఎంత సీరియస్ ఆలోచించండి. మొత్తం ఇంత పెద్ద దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఎందుకు పెట్టారో తెలియదు, ఎవరు పెట్టమన్నారో తెలియదు, ఎవరు నిర్ణయం తీసుకున్నారో తెలియదు, మరి చెప్పడం లేదు. అయింది. మొదటి విడతగా బీహార్లో అమలు చేశారు. బీహార్లో అమలు చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాల్లో చాలా మంది ప్రభుత్వాల్లో పనిచేసిన వారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని అమలు చేసిన తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత ఒక స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఒక దశలో ఏం చేస్తారంటే ఇంతవరకు మనం చేసినటువంటిది అమలు ఎలా జరిగింది, ఏమన్నా తప్పులు జరిగాయా, ఒప్పులు జరిగాయా, తప్పులు జరిగితే ఎందుకు జరిగాయి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఒప్పులు జరిగితే ఎక్కడ జరిగాయి, ఎందుకు జరిగాయి, ఆ ఒప్పుల్ని ఇంకా బాగా మిగతా వాటి తప్పులు కూడా కాకుండా, తప్పులు జరగకుండా ఇలాంటి నమూనాను అక్కడ కూడా చేయొచ్చా అని ఒక సమీక్ష ఉంటుంది. అలాంటి సమీక్ష ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఏమైనా జరిగిందా అని మళ్ళీ ఒక ఆర్టీఐ వేశారు. అలాంటి సమీక్షలు ఏమీ జరగలేదు అని అక్కడి నుంచి జవాబు వచ్చింది. ఎందుకు చేశారో తెలియదు, ఎవరు నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఎంతవరకు జరిగిన దాని మీద ఏమైనా సమీక్ష జరిగిందా అంటే లేదని. ఇది ఎస్ఐఆర్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పదే పదే మనకి ఏం చెప్తుందంటే ఇది కొత్త విషయం కాదండి, ఇదివరకు చేసాము, మేము 2002లో మేము చేసాము, అదే మళ్ళీ చేస్తున్నాం అంతే, దానికి దీనికి పెద్ద ఏమి ఎందుకు అంత మీరు దీని గురించి పెద్ద ఉద్రేకపడాల్సింది ఏముంది, ఇందులో ఇదివరకు చేసాం కదా అంటున్నారు. అయ్యా, నేను 2002లో 2003లో 2004లో నేను ఓటర్ని. ఇక్కడ చాలా మంది ఓటర్లు ఉండే ఉంటారు, చిన్న చిన్న పిల్లలు తప్ప. నువ్వు కాదేమో, అలాంటి వాళ్ళు ఎవరు తప్ప చాలా మంది ఓటర్లు ఉన్నారు కదా. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరే కాదు, ఈ దేశంలో ఎవరినైనా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 2002లో కనుక మీరు ఓటర్గా అయ్యి ఉంటే మీరు ఇన్ని దస్తావేజులు పట్టుకుని ఏ ఆఫీస్ చుట్టూ అయినా తిరిగారా, వెళ్ళారా? నేను ఓటు వేయడానికి ఈ దేశంలో అర్హుణ్ణి అని నిరూపించుకున్నారా? రుజువులు చూపించారా? చూపించారా ఎక్కడైనా ఎవరైనా? మరి ఇవాళ ఎందుకు చేస్తున్నారు? దానికి దీనికి తేడా ఉందా లేదా? అది ఇది ఒకటే ఎలా చెప్తారు? అది వేరు ఇది వేరు. అది జరిగినట్టే మనకు తెలియదు. అసలు 2002లో ఇలాంటిది ఒకటి జరిగింది అని కూడా మనకి ఎవరికి తెలియదండి. ఆ స్పృహ లేదు మనకి ఎవరికి. జరిగింది అంటున్నారు. పోనీ జరిగితే ఎవరికైనా గుర్తుండాలి కదా. ఎవరైనా 30, 20, 15, 4, 5, 3 పుట్టిన జనన మరణాల సర్టిఫికేటో, జనన సర్టిఫికేటో, లేకపోతే డిగ్రీనో, లేదా మెట్రికులేషనో, 10వ క్లాసు, లేకపోతే జాతకమో ఏదో పట్టుకెళ్ళాలి కదా ఎక్కడికన్నా. ఏమీ పట్టుకెళ్ళలేదు మనం ఎవరు, ఎక్కడ జరగలేదు. ఇది అది వేరు ఇది వేరు, అది కూడా తేలింది కదా. ఓకే, దెన్ బీహార్లో చేశారండి. బీహార్ ఉదాహరణ చెప్తాను మీకు. చెప్పిన తర్వాత ఇక్కడ ఏం జరగబోతోంది, ఎలా జరగబోతోంది, దాన్ని మనం అడ్డుకోవాలంటే ఏం చేయొచ్చు అనే విషయానికి వస్తాం. అంటే ఏమేం చేస్తున్నారో మనం అనుకుంటే తెలుసుకుంటే ఒకసారి ఎలా చేస్తున్నారో తెలుసుకుంటే, ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే దాన్ని మనం ఇక్కడ ఎలా ఆపాలో కాస్త మనకి అవగాహన. నా ఉద్దేశం ఒకటే, ఇవాళ దీన్ని కాస్త లోతుగా కనుక మనం అర్థం చేసుకుంటే కనీసం మీలో కొంతమంది అయినా దీన్ని తేలిగ్గా తీసుకోరు అని నా ఆశ. తేలిగ్గా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతుంది ఈ దేశం. ఇవాళ చాలా మంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎవరితో తీస్తారు? మంది కాదు, ఒక మతం వాళ్ళు తీస్తున్నారు, ఒక కులం వాళ్ళు తీస్తున్నారు, అక్కడెక్కడో తీస్తారు. నాదైతే కాదు, నాకు బానే అని ఒక ఉదాసీనత ఈ దేశంలో చాలా చోట్ల ఉన్నది. దాన్ని మనం వదిలించుకోవాలి. అంచేతనే ఈ చిన్న ప్రయత్నం. ఓకే, బీహార్లో ఏం జరిగింది? బీహార్లో ఏం జరిగిందంటే 63 లక్షల ఓటర్లను తొలగించాము అని ఎన్నికల సంఘం ఒక ప్రకటన ఇచ్చింది. ఎవరిని తొలగించారు తెలియదు. నన్ను తొలగించారా, ఆయన తొలగించారా, ఈయన తొలగించారా, మా ఇంటి పక్కన తొలగించారా, ఎవరిని తొలగించారో వాళ్ళకి తెలియదు. ఇది స్టేజ్ 1. అప్పుడు ఎవరిని తొలగించారో చెప్పండి 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 అని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో పేర్లు ప్రకటించండి అని బతిమలాడుకుంటే సుప్రీంకోర్టు పదే పదే పేర్లు ఇవ్వండి అని 5-6 సార్లు బెంచ్ మీద నుంచి జడ్జి గారు అడిగినా కూడా మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఫైనల్ లిస్ట్ ఒకటి ప్రకటిస్తాము, అందులో ఎవరున్నారో ఎవరు లేదో తెలుస్తుంది అన్నారు.
ఇదే నేను తొలగించబడ్డానంటే ఎందుకు తొలగించబడ్డాను, ఏమిటి, నేను ఏం చేయాలి, మళ్ళీ నేను నా అర్హతని రుజువు చేసుకోవాలంటే నాకు తెలియాలిగా. చెప్పనన్నా. చివరికి పిటిషన్లు వేసిన వాళ్ళు చెప్పండి 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 అని అంటే, కోర్టు కూడా చెప్పండి 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 అని అంటే, ఇక విధి లేక సరేనండి అన్నారు. సరేనండి అని మరి జ్ఞానేష్ కదండి చాలా తెలివైన వారు ఏం చేశారంటే, ఏ బూత్లో ఎవరిని తొలగించారో ఆ బూత్లోనే ఒక చిన్న లిస్ట్ పెట్టారు. ఒకటే ఆ బూత్, ఇప్పుడు ఒక స్కూల్ అనుకోండి, స్కూల్లో ఉంటుంది అనుకో మామూలుగా బూత్, ఆ స్కూల్లో ఆ కాగితం అంటించారండి వీళ్ళు అని. అంటే సెంట్రలైజ్ లిస్టు మీరు కానీ నేను కానీ చూసుకోవడానికి ఎవరికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ అవి అంటించారు. అయినా కూడా పట్టు వదలకుండా అవన్నీ సేకరించి ఒక మాస్టర్ లిస్టు తయారు చేసి ఎవరైనా 67 లక్షల జాబితా కూడా ఒక చోట కూర్చొని తయారు చేసేవాడి కొంతమంది. ఇప్పుడు దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఎవరితో మాట్లాడడం మానేశారండి, చాలా అయిపోయింది. ఇది వరకు ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మేము ప్రణాళికలు కలుస్తాము, లేకపోతే ఏదో పిటిషన్ ఇచ్చుకోవాలి, ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి అని అంటే లోపల పంపించేవాడు. ఏదో అధికారికి చెప్పి ఆ అధికారి దగ్గర తీసుకెళ్ళి పంపించేవాళ్ళు, మాట్లాడేవాడు, ఒక కాగితం ఇచ్చేవాళ్ళం గౌరవప్రదంగా, ఫోటో కూడా తీసుకునేవాడు, కొంతమంది వచ్చేవారు పెట్టి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆ గేటు దగ్గర పడిగా పడితే ఏంటి అంటే, మేము ఏదో విజ్ఞాపన పత్రం ఇవ్వాలని అంటే ఆ గేట్లో నుంచే చిన్న కన్నంలోంచి ఒక చేయి బయటకు వస్తుందంటే ఆ చేతుల్లోనేమో మీ కాగితం పెడితే మళ్ళీ ఆ చేయి లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాని ఎవరో ఒకరు దాన్ని తీసుకోవడం, లేకపోతే సంతకం పెట్టడం, తీసుకున్నామని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం, ఇవి ఏమీ లేవు, అయిపోయాయి. ఇది పరిస్థితి వాళ్ళకి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎలక్షన్ కమిషన్ వారంతటి వారుగా మాట్లాడడం మానేశారండి. మానేసి మరి రామచంద్రమూర్తి గారికి తెలుస్తుంది. ఇదివరకు మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పేపర్లో ఏముండేదంటే అభిజ్ఞ వర్గాల బోగట్ట అని ఉండేది. ఇప్పుడు ఏమంటారండి ఇక్కడ, ఇప్పుడు హిందీలోను ఇంగ్లీష్లోనే ఏదో అంటారండి. ఇంగ్లీష్లో సోర్సెస్ అంటారు. సోర్సెస్ ప్రకారం ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఏం ఆలోచిస్తోంది అని తెలుసుకోవాలంటే మీకు ఎలక్షన్ కమిషన్లో పలానా వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ కొటేషన్ ఉండదండి. సోర్సెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సే అని రాస్తున్నారు. దట్స్ ఆల్. సో ఆ సోర్సెస్ ఏం చెప్తూ వచ్చారంటే, ఈ దేశంలో అనేక లక్షల మంది, వేల మంది విదేశీయులు, చొరబాటుదారులు వచ్చేసారు, వీళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం స్వచ్ఛంగా ఉండాలంటే ఈ చొరబాటుదారులందరినీ కూడా తొలగించాలి, దానికోసమే ఎస్ఐఆర్ పెట్టాము అని అన్నారు అని సోర్సెస్ చెప్తూ వచ్చేవండి. సరే, ఈ 67 బీహార్లో 60 లక్షల మంది తీసేశారు కదండి. 67 లక్షల మందిని తీసేస్తే ఆ లిస్ట్ అంతా కన్సాలిడేట్ చేసి పెట్టుకున్న తర్వాత మాలాంటి వాళ్ళందరూ కూడా ఆతృతగా వెతికినటువంటిది ఏమిటంటే, పలానా పేరు దీనికి ఎదురుండా ఎందుకు తీసేసామనే కారణం, అక్కడ ఏమైనా చొరబాటుదారుడు అని ఎక్కడ ఉంటుందేమో అని ఆతృతగా మొత్తం 67 లక్షల పేర్లు కూడా కొన్ని పేజీలు వాళ్ళు, కొన్ని పేజీలు వీళ్ళు, కొన్ని పేజీలు వీళ్ళు వెతికామండి. ఒక్క పేరు ఎదురుగుండా చొరబాటుదారుడు, విదేశీయుడు అని చేత తీసేవనేది లేదండి. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ చొరబాటుదారులు. అర్థమైపోయింది కదా, ఇది చొరబాటుదారులు కాదు. చనిపోయిన వాళ్ళ కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా మంది కోర్టుకు పట్టుకొచ్చారు, మేము బతికే ఉన్నామండి, మేము చనిపోలేదు అన్న. ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారని కొంతమంది పేర్లు తీసేసి వారు వచ్చారు కోర్టుకి, మేము షిఫ్ట్ అవ్వలేదు మహాప్రభు, ఇక్కడే ఉన్నామండి, అక్కడే ఉన్నామండి, అదే నియోజకవర్గంలో ఉన్నాం, అదే ఇంట్లో ఉంటున్నాం అన్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్, వాళ్ళు ఒక కేటగిరీ చెప్పారండి, SADD అన్నారు. శాడ్ అంటే వాడు ASDD అంటే అనుకుంటే శాడ్ అని పెట్టింది. షిఫ్టెడ్, యాబ్సెంట్, డెడ్, డూప్లికేట్, SADD. ఎలక్షన్ కమిషన్ SADD అంతే, ASDD అంటుంది. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం. సో షిఫ్టెడ్ కాదు, డెడ్ కాదు, ఫారినర్స్ కాదు, డూప్లికేట్ అంటారా? మీకు తెలుసు కదా, బ్రెజిలియన్ యాక్టర్స్ కూడా వచ్చేసి ఇక్కడ 20 చోట్ల 24 చోట్ల మనకి ఓటు హక్కు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటుంది కదా. సో డూప్లికేట్. ఇన్ని చెప్పిన తర్వాత 67 లక్షలు తీసేసామన్న తర్వాత దీన్ని పూర్తిగా విశ్లేషణ చేస్తే వీళ్ళెవ్వరు లేరండి అందులో. వాళ్ళు చెప్తున్నటువంటి కేటగిరీ అయితే కాదు. మరి ఏం జరిగింది? అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక పత్రిక ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది మ్యాసివ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఇన్ బీహార్. విజయవంతంగా SIRని మేము పూర్తి చేసామని ఒక ప్రకటన ఇచ్చారండి. SIRని పూర్తిగా చక్కగా చేసాము అన్న తర్వాత ఓటర్ లిస్టులో ఏమున్నాయో చెప్తాను మీకు. ఒక 3 నియోజకవర్గాల్లో శాంపుల్గా కొంత స్టడీ చేశారండి.
3 నియోజకవర్గాలు. ఆ 3 నియోజకవర్గాల్లో శాంపిల్గా చేసినప్పుడు అక్కడ తేలిందంటే 80,000 ఓటర్లు ఫేక్ అడ్రస్లు కానీ రాంగ్ అడ్రస్లు కానీ రిజిస్టర్ అయి ఉన్నారు. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎస్ఐఆర్ తర్వాత 3 నియోజకవర్గాల్లో 80,000 మంది జస్ట్ తర్వాత ఒకే ఇంటిలో ఎస్ఐఆర్ అయిన తర్వాత ప్రక్షాళన చేసినటువంటి ఓటర్ల జాబితాలో ఒక ఇంటి అడ్రస్ తోటి 509 మంది ఓటర్లు రిజిస్టర్. ఆ 509 మంది కూడా వివిధ కులాలకు చెందినవారు, వివిధ మతాలకు చెందినవారు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు. వివిధ ప్రాంతాలు ఎలా తెలుస్తుంది? మురుగన్ ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, జస్విందర్ సింగ్ ఉంటాడు. వీళ్ళు మూడు ప్రాంతాలు కదండి. సో అదే ఇంట్లో ఎంతమంది? 509 మంది. 509 మంది ఉన్నటువంటి ఆ ఇంటిలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని రాష్ట్రాల వారు ఉన్నారంటే అసలు ఏమిటి ఆశయం అంటే ఒక మినీ భారత్, ఒక మైక్రోకాస్మ్ ఆఫ్ భారత్ ఒక ఇంట్లో ఉందండి, ఒక ఊర్లో. మరి ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది కదండి, చూడాలి కదా ఎలా ఉంటుందో అది అని కొంతమంది ఉత్సుకతతోటి బయలుదేరారు చూడాలి. వెళ్ళారు. నేను మీద అతిశయోక్తిగా చెప్తానేమో అనుకుంటారేమో. ఆ ఊరి గలీంపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పిప్రా రాసుకోండి. వెళితే అక్కడికి పాపం వాళ్ళు ఇబ్బంది పడి ఆ ఊరు వెళ్తే అక్కడ వెతికితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఆ ఇల్లే లేదండి. ఆ పక్క కాన్స్టిట్యున్సీలో 9 ఇళ్లలో 100 ఓటర్లు ఉన్నారండి. 100 ఓటర్లు మించి ఉన్నారు. మొత్తం బీహార్లో వీళ్ళు ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత తేల్చినటువంటి సంఖ్య 7,42,00,000 అండి. 7,42,00,000లో 1,32,00,000 ఫేక్ అడ్రస్లు అండి. ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత ఎవరో తెలియదు. ఇందాక 509 గురించి చెప్పాను మీకు. ఇంకొక ఇల్లు ఉందండి బారాచట్టి నియోజకవర్గంలో. 877 ఓటర్లు ఉన్నారండి. అక్కడ అంతే, వాళ్ళు కూడా అనేక రకాల కుల మతాలు ప్రాంతాలు చెందినటువంటి డూప్లికేట్ తీసేస్తా ఉన్నారుగా. మొత్తం బీహార్లో 243 నియోజకవర్గాలు కలిపి వెరసి 14,35,000 డూప్లికేట్లు ఓట్లు దొరికాయండి ఎస్ఐఆర్ తర్వాత. ఇది ఎస్ఐఆర్ బీహార్. తమిళనాడు ఇప్పుడు జరుగుతోంది. తమిళనాడులో 97 లక్షల ఓట్లు తీశారండి. 97 లక్షల ఓట్లు తీసిన తర్వాత అందులో చాలా మంది పోయారని చెప్పారండి. ఆ పోయినటువంటి వారు హిందూ న్యూస్ పేపర్ డెమోగ్రఫిక్స్ స్టడీ చేసి అనాలిసిస్ చేసిందండి. తర్వాత ఈ బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ ఉంటారు కదా, వారిని కూడా అందులో రికార్డ్స్ కూడా చూస్తే వీళ్ళు చెప్పినట్టు ఎంతమందిలో ఇంతమంది పోయారు, 30 లక్షలు 40 లక్షలు పోయారని చెప్పారు, చనిపోయారని చెప్పారు. వాళ్ళు దానికి వీళ్ళు చెప్పినటువంటి దానికి బర్త్స్ అండ్ డెత్ రిజిస్టార్ దగ్గర ఉన్నటువంటి గణాంకాలకి ఏమీ సరిపోవడం లేదు. ఒకటి. రెండోది, వాళ్ళు నియోజకవర్గాల వారీగా బూతుల వారీగా విశ్లేషణ చేస్తే చనిపోయినటువంటి వారి ఏజ్ గ్రూప్స్ 35, 38, 40, 42 ఉన్నాయండి. పోనీ ఏదైనా పెద్ద అవాంతరం వచ్చి అంటే మనకి మామూలుగా ఇన్సూరెన్స్ కానీ మనం కానీ జనరల్గా అంటే చిన్నవాళ్ళు పోవచ్చు, పెద్దవాళ్ళు బతుకుండొచ్చు మామూలుగా. కానీ సాధారణంగా సగటున ఏ వయసు వాళ్ళు పోతారు అనేది ఒక ఉజ్జాయింపు ఉంటుంది కదా. ఆ ఉజ్జాయింపుకి వీళ్ళు చెప్తున్నటువంటి డేటాకి ఏ మాత్రం కూడా పొందడం లేదు, పోయారంటున్నారు అంతే. మనది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వారు కూడా ఈ దేశంలో ఓటుకి అర్హులు. ఓటర్ ఆడ మగ తారతమ్యం లేదు, చదువుకున్నావా లేదా తేడా లేదు, కుల మత భేదాలు లేవు. మీరు మైదానంలో ఉంటారా అడవిలో ఉంటారా సంబంధం లేదు, మీరు పన్ను కడుతున్నారా పన్ను కట్టట్లేదా సంబంధం లేదు. అలాంటి వ్యవస్థ మనం పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నప్పుడు మీకు ఒకటే కొలబద్ద బండ గుర్తు. ఈ రాష్ట్రంలో అడల్ట్ పాపులేషన్ ఎంత అని ఆలోచించండి. అడల్ట్ పాపులేషన్ 100 అనుకుందాం ఉదాహరణకి. ఓటర్లు ఎంతమంది ఉండాలండి? 100 ఉండాలి కదా. పోనీ 99 ఉంటాయండి. ఎక్కడో చోటు చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి కదా. 98 ఉంటాయండి, 97 ఉంటాయండి, 70 ఉండడానికి వీల్లేదుగా. మీకు బీహార్ అడల్ట్ పాపులేషన్ 8.22 కోట్లండి. అంటే 8,22,00,000 అండి. వీళ్ళు అటు చేసి ఇటు చేసి ఎస్ఐఆర్ తర్వాత బీహార్లో తేల్చినటువంటి ఓటర్ల సంఖ్య 7,42,00,000. అంత ముందే కొంచెం తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉందో మనకు తెలియదు. కానీ అందులోంచి కూడా తగ్గించేసి ఇప్పుడు సుమారుగా అంతకు ముందున్నటువంటి ఓటర్ లిస్టుకి ఇప్పుడు వీళ్ళు ఎస్ఐఆర్ తర్వాత ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకి మధ్య తేడా 80 లక్షలు అండి. 80 లక్షల మంది తీశారు. 80 లక్షల మందిని తీసేసి ఒక 20 లక్షల మందిని అందులో
చేర్చి వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇగో ఆ ఇంట్లో ఉన్నారుగా 809 మంది, 805 మంది, 803 మంది, 400 మంది, 200 మంది, 14 లక్షల డూప్లికేట్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 20 లక్షల మందిని చేర్చేవని చెప్పి వెరసి 20 చేర్చాం కాబట్టి 60-64 తీర్చారు. అందరూ 60 కదా తీసారు, 60 కదా తీసారు, 60 తీసారు, 60 తీసారు, 60 తీసారు అంటారు. 60 తీయడం కాదు, తీసింది 80 చేర్చారు. మరి ఎవరిని చేర్చారో మనకు తెలియదు. ఇప్పుడు అర్థమైందా అండి బీహార్లో ఏం చేశారో? ఇప్పుడు ఇందాక చనిపోయిన వాళ్ళని తీసేసినటువంటి తమిళనాడు గురించి చెప్పాను. బెంగాల్లో ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ కూర్చుని ఉంటే 33 మందిని చనిపోయారని తీసేస్తే ఆ 33 మంది వెళ్ళి దాడి చేశారు. అంటే చనిపోయిన వాళ్ళు దాడి చేశారండి. బెంగాల్లో షిఫ్ట్ అయిపోయారని తీసేశారు కొంతమంది, వాళ్ళు వెళ్ళి దాడి చేశారు. అంటే బీహార్ చూసిన తర్వాత అందరూ ఉద్రేకపడుతున్నారు. బీహార్లో దాడి చేయాల అప్పుడు తెలియదు ఇంకా. అంటే అసలు ఎవరిని తీసారో కూడా చాలా తెలియదు కదా, చెప్పలేదు కదా. అంచేత అక్కడ ఉద్రేకం రాలేదు, కానీ ఇక్కడికి వచ్చేప్పుడు ఉద్రేకాలు వస్తున్నాయి. ఇంకా మిగతా చోట తెలుస్తాం, అక్కడ అలా చేశారు, ఇలా చేశారు తెలిసిపోతాం. ఇదే. సో అడల్ట్ పాపులేషన్ ఎంత అని ఒక గుర్తు పెట్టుకుంటే మనం మన రాష్ట్రంలో ఎంత, తెలంగాణలో ఎంత, ఆంధ్రలో ఎంత, కర్ణాటకలో ఎంత, ఒక ఐడియా వస్తే అది ఆ డేటా చాలా పక్కా డేటా ఉందండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మనకి తీసుకోవడం పెద్ద కష్టం కాదు నరసింహరావు. సో ఇంచుమించు అంత ఓటర్ లిస్ట్ లో ఉండాలి, తప్పదు. కొంచెం అక్కడ తగ్గితే పర్వాలేదు, కానీ అంత 50 లక్షలు 90 లక్షలు తగ్గిపోతే మాత్రం ఏదో సమస్య ఉంది. బీహార్లో జరిగింది, బెంగాల్లో జరుగుతోంది, తమిళనాడులో జరుగుతోంది, కేరళలో జరుగుతోంది, మధ్యప్రదేశ్లో జరుగుతోంది, గుజరాత్లో జరుగుతోంది, పాండిచ్చేరిలో జరుగుతోంది, ఇన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది, రాజస్థాన్లో జరుగుతోంది. ఒక్కొక్క చోట ఎంత తీస్తున్నారు అంటే తమిళనాడు చెప్పారు 97, కొంచెం అటు ఇటుగా 97 వచ్చింది. అందులో కొన్ని నిజంగా పోయి ఉంటారు అనుకుందాం, కాసేపు ఒక 20 లక్షలు పోయి ఉంటారు అనుకుందాం. అయినా కూడా ఒక 70 లక్షలు కదండి. కేరళ ముందు 28 లక్షలు 29 లక్షలు ఉన్నారండి, ఇప్పుడు ఇది 24కి వచ్చింది. ఇప్పుడు తీసేసిన వాళ్ళ సంఖ్య. గుజరాత్ దగ్గర 75 లక్షలు తీసేసి, మధ్యప్రదేశ్ 45 లక్షలు తీసేసి, ఛత్తీస్గఢ్ 28 లక్షలు తీసేశారండి, రాజస్థాన్ 44 లక్షలు తీసేసి, గోవా చిన్నది 1,40,000 తీసేశారండి, అండమాన్ నికోబార్ ఇంకా చిన్నది 69,000 తీసేశారండి, పాండిచ్చేరి చిన్నది, కేంద్రపాలిత ప్రాంతాలు 1,19,000 తీసేశారండి. మీకు ఇవాళ వరకు బీహార్తో కలుపుకుని ఇప్పుడు 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు, అదొక రాష్ట్రం, బీహార్ ఒక రాష్ట్రం, అంటే 10 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవి వీటిల్లో నుంచి సుమారుగా 6.5 కోట్ల మందిని తీసేస్తారు. 6.5 కోట్ల మంది అని అంటే ప్రపంచంలో 80% దేశాల వారి జనాభా లెక్కలు తీసుకుంటే 6 కోట్లు కానీ అంతకన్నా తక్కువగానే ఉన్న దేశాలు 80% ఉంటాయండి. అంటే కొన్ని దేశాలు తీసి పారేస్తాం బయటికి. ఇది మొత్తం దేశం మొత్తంలో ఇదంతా కూడా ఈ ప్రక్రియ పూర్తయ్యే నాటికి 16.5 కోట్ల ఓటర్లని తీసేస్తున్నారు. ఇది ప్రొజెక్షన్. ఉత్తరప్రదేశ్లో వారి అడల్ట్ పాపులేషన్ 16 కోట్లండి, 16 కోట్ల 10 లక్షలు. ఎస్ఐఆర్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫ్రీజ్ చేశారండి, అనౌన్స్ చేసిన అంకెల ప్రకారం ఎస్ఐఆర్ తర్వాత ఉత్తరప్రదేశ్లో అడల్ట్ పాపులేషన్ 16 కోట్లు ఉంటే ఓటర్ల సంఖ్య 12,60 లక్షలు ఉంటుంది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఆ విచిత్రం ఏంటంటే ఎస్ఐఆర్కి ముందు ఒక 4 నెలల ముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఓటర్ లిస్ట్ సవరించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు కదా ఎలక్షన్స్ ముందు. చేస్తే వాళ్ళ ఓటర్ లిస్ట్ ప్రకారం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం రాష్ట్రంలో అర్బన్ బాడీస్, రూరల్ బాడీస్ అన్ని కలుపుకుని 16 కోట్ల 10 లక్షలు అండి. సరిగ్గా ఇంచుమించుగా సరిపోయింది. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి 16 కోట్ల 10 లక్షలు వస్తే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఈ ఎస్ఐఆర్ కి 12 కోట్ల 60 లక్షలు ఎందుకు వస్తాయి? ఇది ప్రశ్న. రేపొద్దున ఈ మాట ఎందుకు చెప్పారంటే నరసింహరావు, రేపొద్దుటండి మీరు తెలంగాణలో అడల్ట్ పాపులేషన్తో కనుక్కోండి, మీకు అదే బండ గుర్తు. మీకు ఎస్ఐఆర్ అయిన తర్వాత దానికి దీనికి ఎంత తేడా ఉంది ఒకసారి తెలిసిపోతుంది. ఇంకోటి, మీలో కొంచెం పెద్దలందరూ కలిసి, రాజకీయ పార్టీలు, మీకు తెలిసినటువంటి వాళ్ళు పెద్దలు, మీరందరూ కలిసి ప్రభుత్వం దగ్గరికి ఒక ప్రతినిధి వర్గంగా వెళ్ళి మీరు వారి మీద చేయాల్సినటువంటి ఒత్తిడి ఏంటంటే, యూపీలో జరిగిందండి, యూపీలో జరిగింది, మేము వెళ్ళి కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలన్నీ కలిసి కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే ఇప్పుడు వాళ్ళు చేస్తారండి.
వాళ్ళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే సర్వే చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక ఫిగర్ వస్తుంది కదా, అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, ఏమయ్యా మేము చేస్తేనేమో మాకు ఇంత వచ్చింది, మరి మీరు చేస్తే ఇంత తక్కువ వచ్చింది అడగచ్చు. అలాగే తెలంగాణలో కూడా దయచేసి నరసింహరావు గారు మీరు అందరూ వెళ్ళి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వాన్ని అడగమనండి. మీరు ఎన్నికల ఓటర్ లిస్టుని మీరు ఒకసారి మీరు చేయండి అని. వారు చేసిన తర్వాత ఒక ఫిగర్ వస్తుంది కదా, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాప్ అవుతుంది. దానికి తగ్గినటువంటి దానికన్నా తక్కువ ఉండేటువంటి సంఖ్యను ప్రకటించడానికి 10 సార్లు ఆలోచిస్తారు, భయపడతారు. సో దిస్ ఇస్ వన్ వే. దెన్ యూపీలో తీసినటువంటి వాళ్ళు, బీహార్లో తీసినటువంటి వాళ్ళు, ఇప్పుడు బెంగాల్లో తీసినటువంటి వారు, కేరళలో తీసినటువంటి వారు, తమిళనాడులో తీసినటువంటి వారు ఎవరు వీళ్ళు? మరీ లోతుగా లెక్కలోకి వెళ్ళను, కానీ మీకు స్థూలంగా చెప్తాను. ఎవరు వీళ్ళనంటే ముఖ్యంగా మైనారిటీలు అంటే కేవలం ముస్లిం మైనారిటీలనే కాదు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, ఇతర మైనారిటీలు. 2 దళితులు, 3 ఆదివాసీలు, 4 చదువుకున్నటువంటి వారు, కూలీ నాలి చేసుకున్నటువంటి వారు, అంతగా తెలియనటువంటి వారు, అడగలేనటువంటి వారు, మార్జినలైజ్డ్. వీటందరిలో కూడా ఎక్కువ శాతం ఆడవారు. మరి మహిళా వందన్ అంటారు కదండి, మహిళా అభివందన మహిళా అభివందన జరుగుతుంది మొత్తం దేశంలో. నారీ వందన సారీ, నాకు ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయండి. అన్ని మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, కూలీ నాలి చేసుకునేటువంటి వారు, వీరందరిలోనూ మహిళలు. వారి శాతం ఈ తొలగింపుల్లో ఎక్కువ ఉంటుందండి. ఒక్కరంటే ఒక్కరు చొరబాటుదారులు, విదేశీయులు ఉండరండి. ఆ సందర్భంలో ఒక మాట చెప్పాలి. మీ అందరికీ తెలుసు, చాలా మంది ఈ దేశంలో పౌరసత్వం విదేశీయులు మేము బయట నుంచి వచ్చారు అని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి ఆందోళన జరిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఎక్కడుందండి? అస్సాం ఉంది కదా. అస్సాంలో ఎంత ఆందోళన అంటే, అది చిన్న పిల్లలు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు హాస్టల్ రూమ్ లోంచి మంత్రులు అయిపోయి సెక్రటరీకి వచ్చారు, ముఖ్యమంత్రులు అయిపోయారు. హాస్టల్ రూమ్ లో నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హాస్టల్ రూమ్ నుంచి మంత్రులు, హాస్టల్ రూమ్ లో నుంచి ఎమ్మెల్యేలు అయి ప్రభుత్వాన్ని స్థాపించారు. కేవలం పౌరసత్వం మీద కదా. ఎక్కడైనా వివాదాస్పదం అయింది అని అంటే పౌరసత్వం అస్సాంలో అయింది, అంతగా ఇంకెక్కడ జరగలేదు. మరి విదేశీయులు తీసేస్తాము, ప్రక్షాళన చేస్తాము అన్నటువంటి వారు అస్సాంలో SIRని ఎందుకు అమలు చేయడం లేదు? అస్సాం హ్యాస్ నో SIR. Assam only has SR, special revision, not special intensive revision, because they don't want to do it in Assam. I'll tell you why. అంతకుముందు అసలు SR అంటే ఏం చేస్తారు? అక్కడ ఏం చేస్తారంటే, ఇదివరకు మనం చెప్పానే, స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతున్నప్పుడు వాళ్లే వచ్చి ఉన్నారా లేదా కనుక్కుని రాసుకుని, లేకపోతే కొట్టేసి, ఉంటేనేమో అదనంగా జోడించి వెళ్ళే వాళ్ళని చెప్పాను కదా. ఇదే జరిగింది అక్కడ. ఎన్నికలు కూడా అయ్యాయి. అక్కడ ఎన్ని తొలగింపులు అయ్యాయి? మొత్తం రాష్ట్రంలో 2 లక్షలు అయ్యాయి. 2 లక్షలు అస్సాంలో అవుతాయి, బెంగాల్లో 93 లక్షలు అవుతాయి, తమిళనాడులో 97 లక్షలు అవుతాయి, కేరళలో 24 లక్షలు అవుతాయి, మధ్యప్రదేశ్లో 54 లక్షలు అవుతాయి, గుజరాత్లో 38 లక్షలు అవుతాయి. ఏమిటిదంతా? అయితే అక్కడ అస్సాంలో ఏదో పెద్ద శుభవార్త వచ్చేస్తే మాత్రం అనుకోకండి. అంటే చేయాల్సింది ఆల్రెడీ చేశారు కాబట్టి పెద్దగా అవసరం లేకపోయింది. ఏం చేశారంటే అక్కడ NRC పెట్టారు కదా. అంతకుముందు NRC పెట్టి, డిటెన్షన్ సెంటర్స్ పెట్టి, అప్పీల్ సెంటర్స్ పెట్టి అన్ని పెట్టారు కాబట్టి అందులో తేలింది ఏమిటంటే మొత్తం మీద 19 లక్షల మంది డౌట్ఫుల్ D కేటగిరీలో ఉన్నారండి. డౌట్ఫుల్ కేటగిరీ. ఆ 19 లక్షల్లో 7 లక్షల మంది ముస్లింలు, 12 లక్షల మంది హిందువులండి. వీళ్ళని తీస్తే వాళ్ళని కూడా తీయాలి అని చేత ఎవరిని తీయడం అట్టి పెట్టారండి. ఇది అక్కడ రహస్యం. అందరూ D ఓటర్లు. సో మీకు అస్సాంలో చేయనటువంటి SIR తమిళనాడులోను, బెంగాల్లోను, బీహార్లోను, పాండిచ్చేరిలోను, గుజరాత్లోను, మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లో ఎందుకు వచ్చిందండి? ఇందుకే వచ్చింది. కావాలని కొంతమందిని టార్గెట్ చేసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇంక ఇంతకన్నా దీని గురించి లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని పర్యవసానాలు ఏమిటి? కాసేపు పర్యవసానాల గురించి మాట్లాడుకుని మనం ఏం చేయొచ్చో మాట్లాడుకుందాం. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒకటే ప్రశ్న వేస్తారు, ఏంటంటే SIRలో ఈ తొలగింపుల వల్ల బీజేపీకి లాభం ఉంటుందా? దానికోసం చేస్తున్నారా? ఎన్నికల్లో నెగ్గుతారా వాళ్ళు ఇలా చేసి అని ఒక ప్రశ్న ఉంటుంది. నేను తమిళనాడులో కానీ, బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ ఎవరైనా అడిగాను అనుకోండి, కొంచెం రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళని,
ఏంటి మరి ఎస్ఐఆర్ వల్ల ఎలా ఉంటుందంటే, లేదండి మా నియోజకవర్గంలో నా ఓటర్లు అంతా బాగానే ఉన్నారు అంటే. ఆయన ఓటర్లు బాగున్నారు. నేను 20,000లో గెలిచానండి గత ఎన్నికల్లో, వాళ్ళు ఒక 8,000 తీశారండి, ఇంకా 12,000 ఉందండి నా దగ్గర, ఏం పర్వాలేదు అంటే నువ్వు ఎన్నికల్లో గెలిస్తే ఒక ఓటు తీసేసినా తీపని పర్వాలేదు. మరి రాజకీయ పార్టీలు ఇవాళ రాజకీయ పార్టీలకి మద్దతుగా ఉండేటువంటి వారు, రాజకీయ పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి వారు ఉండుంటారు, క్షమించండి. రాజకీయ పార్టీలకి ఇవాళ పౌరుడికి ఓటు ఉందా లేదా అనే స్పృహ లేదు. నేను నెగ్గుతున్నానా నెగ్గట్లేదా, తీసినందువల్ల నాకు నష్టం వస్తుందో రావట్లేదా, అంతే తప్ప అంతకు మించి ఆలోచించు. దయచేసి అది మానుకోపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఏ ప్రమాదం వస్తుందో చెప్తాను. అంటే ఈ ఎన్నికల్లోనూ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లోనూ ఒక పార్టీకో బీజేపీకో మరొకరికో లాభం చేకూరొచ్చు. ఒక పార్టీ కాంగ్రెస్కో లేకపోతే డిఎంకేకో మరో పార్టీకో టీఎంసీకో నష్టం జరగచ్చు. కానీ భారతదేశానికి ఏమవుతుంది, ఇది కనుక మొత్తం ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లో మొత్తం దేశం అంతా అయిపోతుంది. 16.5 కోట్ల మందిని తీసేస్తే ఏమవుతుంది? ఎవరిని తీస్తున్నారు చూసాం కదా మనం. ఏమవుతుందంటే ఈ దేశంలో 2 రకాల భారతీయులు ఉంటారు. ఒక రకం భారతీయుల దగ్గర ఓటు ఉంటుంది, మరొక రకం భారతీయుల దగ్గర ఓటు ఉండదు. ఓటున్న భారతీయుడు, ఓటు లేని భారతీయుడు 2 రకాలు తయారవుతారు. ఓటున్న భారతీయుడు ప్రథమ శ్రేణి, ఓటు లేని భారతీయుడు ద్వితీయ శ్రేణి. ఇక మనం చెప్పుకోవాలి. ఏమంటే ఒక్కసారి ఒక మనసులో కల్పన చేసుకోండి. మనం ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నాం కదా, మనందరం బస్తీలో ఉన్నామండి, అంతా కలిసి ఒక బస్తీలో నివసిస్తున్నాం. మనకెవ్వరికీ ఓటు లేదు. మనం ఓటు లేని భారతీయులు అనుకుందాం కాసేపు. మన బస్తీలోకి ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ నాయకురాలైనా దండం పెట్టుకుంటూ వస్తారా? రాదు కదా. మనకి రోడ్డు వేస్తారా? మనకి నల్లా ఇస్తారా? మనకి కరెంట్ ఇస్తారా? ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకోవాలి? ఇవ్వకపోతే నీకు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, నాకైతే నీ దగ్గర అయితే ఓటు లేదు, నాకే నష్టం జరగదు అనుకోరండి. అంటే ఈ 2వ రకం భారతీయులు ఉన్నారే, ద్వితీయ శ్రేణి అనుకున్నారు, ఓటు లేనటువంటి వారు, వారికి ఈ దేశంలో ఉంటే ఉండు, కరెంట్ లేకుండా ఉండు, రోడ్ లేకుండా ఉండు, రేషన్ లేకుండా ఉండు, మంచినీళ్ళు లేకుండా ఉండవయ్యా ఉండు, లేదంటే పో, ఎక్కడికి ఉన్నాయి కదా అని చెప్తారండి. అంతేనా? బీహార్లో ఒక మీరు చూసేది లేదు అంటే పత్రికలో రాయట్లేదు అనుకోండి. బీహార్లో ఇవాళ ఏం జరుగుతుందంటే, ఏమైనా నీకు ఓటు లేదు, నీకు ఆధార్ కార్డు ఎందుకు, నీకు ఆధార్ కార్డు ఎలా వచ్చింది, నీకు ఆధార్ కార్డు తీసుకుంటారు. రేపొద్దున ఆధార్ కార్డు లేదు కదా, నీకు రేషన్ ఎందుకు అంటారండి. నీకు రేషన్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఓటు లేదు, మరి నీకు భూమి ఎందుకు, ల్యాండ్ టైటిల్ ఎందుకు ఉంది, నీకు ల్యాండ్ తీసుకుంటారండి. ఇక్కడ ఎందుకుంటున్నావు అంటారంటే, పొద్దున ఓటు లేదు, ఆధార్ లేదు, ల్యాండ్ టైటిల్ లేదు, రేషన్ కార్డు లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, ఏమీ లేదు, ఏమి ఉండదు. అంచేత ఆయన అస్సాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు హిమంతో బిశ్వ శర్మ, విన్నారండి ఆయన పేరు. ఆయన మధ్య ఉన్నారంటే ఈ మియాలు ఉన్నారే, వీళ్ళని మేము పంపించలేము, కానీ వాళ్ళు ఇక్కడ ఉండకుండా ఉండేటటువంటి పరిస్థితులు కల్పిస్తే వాళ్ళంతటా వాళ్లే పోతారు అన్నాడు ఒక ముఖ్యమంత్రి అండి, అన్నాడండి ఆయన. ఇది రికార్డ్. ఎక్కడన్నాడు? ఇండియా టుడే వాళ్ళు కాంక్లేవ్ పెడితే ఢిల్లీలో అన్నాడండి అన్నమాట బహిరంగంగా. సో దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏంటంటే, కొంచెం లోతుగా పెడితే ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ఉన్నా ఒకవేళ ఎవరుంటే అలా పడి ఉండాల్సిన వాడు ఎవరు, హక్కులతో ఉండాల్సినటువంటి వారు ఎవరు అనే నిర్ణయం జరుగుతోందండి దేశంలో. ఎస్ఐఆర్ అంటే ఈ నిర్ణయం తీసుకునేటటువంటి ప్రక్రియ, అంతకన్నా ఏమీ కాదు. దయచేసి దీనేదో ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళని తీస్తున్నారు, లేకపోతే డూప్లికేట్ వాళ్ళని తీస్తున్నారు, లేకపోతే ఇక్కడ చెడిపోయినటువంటి వాళ్ళని తీస్తున్నారు అనేటువంటి భ్రమలో మాత్రం దయచేసి ఉండవద్దు. దిస్ ఈజ్ ఎ మూవ్ టు క్రియేట్ 2 classes of Indians. One class with political rights, another class without political rights. This is the design. Please don't underestimate this move. Please don't think this is only related to elections. No, this is related to the nature of India. మొత్తం భారతదేశం యొక్క స్వరూపం ఏమిటి, దాని నైజం ఏమిటి, దీని మౌలిక విలువలు ఏమిటి అనే దాని మీద జరుగుతున్నటువంటి దాడి ఎస్ఐఆర్. అయ్యా మీకు తెలుసు, అసలు అన్నప్రాసన రోజునే ఆవకాయ తిన్నట్టు ఏ దేశంలోనూ కూడా పుట్టిన వెంటనే
అందరికీ ఓటు హక్కు ఇవ్వలేదండి, భారతదేశం ఒకటే ఇచ్చింది. అసలు ఈ చదువు లేని వాళ్ళు, ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి విద్యుత్ ఉంటుందా, వీళ్ళు సరిగ్గా ఓటేస్తారా లేదా అనే అనుమానాలు వెలిపుచ్చినా కూడా లేదు. ప్రతి వాళ్ళకి విజ్ఞత ఉంది. ఈ దేశంలో ప్రతి వాళ్ళ చేతిలోనూ ఓటు ఉండాలి అని నిర్ణయించిన దేశం ఏదైనా ఒక్క దేశం ఉందంటే అది భారతదేశమే. దీన్ని పూర్తిగా తిరగరాసేస్తున్నారు. ఎలా రాస్తున్నారు? ఇప్పటివరకు మనం చూసినటువంటి ప్రజాస్వామ్యం ఎలా ఉండేది అంటే, మనం అధికారంలో ఎవరు కూర్చోవాలి, ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అని మనం ఓటు ద్వారా నిర్ణయించేటువంటి వాళ్ళం. ఈనాడు అంతే కదండి. అందుకే మన బూత్కి వెళ్ళి ఓటేసేది ఎందుకు? ఎవరు ఉండాలి, అధికారులు ఎవరు ఉండాలి, నన్ను ఎవరు ప్రాతినిధ్యం వహించాలి, అంతే కదా. ఎస్ఐఆర్ తర్వాత అది ఇలా తిరగబడుతుందండి. ఎలా తిరగబడుతుందంటే, ఓటరుగా ఎవరు ఉండాలి అని అధికారంలో ఉన్నవాళ్ళు నిర్ణయిస్తారండి. ఓటర్ అధికారంలో ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తే కాకుండా అధికారంలో ఎవరు ఉండాలి అనేటువంటి వాళ్ళు ఓటర్ని నిర్ణయిస్తున్నారు. అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఉండొచ్చు నీ మీద జరమానం వద్దు అని 67 లక్షల మందిని, 97 లక్షల మందిని, 80 లక్షల మందిని, 50 లక్షల మందిని, 60 లక్షల మందిని, 30 లక్షల మందిని ఏరి తీసి పారేస్తారండి. బియ్యం చెరిగేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్. అంటే పూర్వకాలం 16వ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో, 18వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో మొన్నటి వరకు నగోర్నో కరబాగ్ కానీ, రువాండా కానీ, నాజీ జర్మనీ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే, మన వాళ్ళు కానటువంటి వాళ్ళని చంపేశారు, లేదు సరిహద్దు నుంచి బయటగా నెగ్గించేశారు, అంతే కదా. మీరు చూశారుగా, నరమేధాలు జరిగాయి. నాట్ లాంగ్ ఎగో, చాలా ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు జరగదు అనుకోకండి. నరమేధాలు జరిగాయి. కానీ ఈ దేశంలో ఏం చేస్తున్నారంటే, చంపలేవు, పౌరుణ్ణి చంపలేవు. ఏం చంపాలి? పౌరసత్వాన్ని చంపాలి. పౌరుణ్ణి భౌతికంగా చంపలేవు కాబట్టి పౌరసత్వాన్ని చంపితే, ఏమంటే పౌరసత్వాన్ని చంపితే పౌరుడు బతికిలేనట్ట చెప్పండి. ఇవాళకి కూడా నాకు చాలా మంది పల్లెటూళ్ళల్లో పెద్దవాళ్ళు, బాగా వయసున్నటువంటి వాళ్ళు, నీ ఓటు ఎందుకు వేస్తానంటే నేను బతుకున్నాను అనేటువంటి రుజువు, నాకు రుజువు, నేను అందుకోటేస్తాను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. కానీ ఓటు హక్కు తీస్తే ఏమిటి? జీవచ్ఛవాలే కదా వాళ్ళు, మృతులతో సమానమే కదా వాళ్ళు. అంచేత ఎస్ఐఆర్ ఏం చేస్తోందంటే, పౌరుణ్ణి చంపేటువంటి వెసులుబాటు ఇవాళ లేదు కాబట్టి మొత్తం గగ్గోలైపోతుంది. కాబట్టి పౌరసత్వాన్ని చంపుతున్నారు. పౌరసత్వాన్ని ఎలా చంపుతున్నారు? ఓటరు లిస్టు ప్రక్షాళన చేస్తున్నాము అనేటువంటి మిషతో చంపుతున్నారు. ఇవాళ పొంచి ఉన్నటువంటి ప్రమాదం అది. దీని ఇట్ ఈస్ ఎ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్, నథింగ్ బట్ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్. రక్తపాతం లేకుండా జరుగుతున్నటువంటి రాజకీయ నరమేధం ఎస్ఐఆర్, మరొకటి కాదు. దీన్ని ఇవాళ ఒక రాజకీయ పార్టీకి ఉపయోగపడుతుంది, మాకే ఉపయోగపడుతుంది, లేకపోతే మాకు పెద్దగా మా నియోజకవర్గంలో ఏం జరగట్లేదు అనేటటువంటి మాట మాట్లాడడం అన్నంత షార్ట్ సైటెడ్నెస్ మరొకటి ఉండదు. దయచేసి మీలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే క్యాండిడేట్లకి మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇంతటితో ఆగదయ్యా, ఇది చాలా దూరం వెళ్ళేటటువంటి ప్రక్రియ అమల్లో ఉంది అని మీరు దయచేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి. ఏం చేయాలంటే, ఇది ఏమైనా సరే జరగడానికి వీల్లేదు అని అడ్డుకోవచ్చు. కానీ అడ్డుకునేటటువంటి శక్తి, సామర్థ్యం, ఆ రకమైనటువంటి చైతన్యం, ఆ రకమైనటువంటి నలుగురిని కలుపుకుని కూడదీసి రోడ్డు మీద తీసుకొచ్చేటువంటి దక్షత అక్కడ కనపట్లేదు. రాజకీయ పార్టీలకి కనపట్లేదు, అక్కడ వారి దగ్గర లేదు, ప్రజా సంఘాల దగ్గర లేదు. ఏదో జరుగుతుంది, అక్కడ ఎక్కడో జరుగుతుంది, మనకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటటువంటి ఒక ఉదాసీనతతో ఉన్నటువంటి సమాజం ఉంది. దానికి తగ్గట్టుగా మీడియా మొత్తం ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, తిరిగి వస్తే కానీ తెలియదు, అక్కడికి వెళ్తేనే కానీ తెలియదు. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి కనీసం మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు, మన ఊళ్ళోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దయచేసి మీరు తెలంగాణలో అడల్ట్ పాపులేషన్ ఎంత అనేది ఒక అంకె తీసుకోండి. అంకె తీసుకుని ప్రభుత్వం మీద మీరందరూ వెళ్ళి వారికి విజ్ఞప్తి చేసి ఒత్తిడి పెట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ లిస్టుని ఖరారు చేయించారు. ఆ ఫిగర్కి తగ్గేటటువంటి పరిస్థితి లేకుండా జాగ్రత్త పడేటటువంటి పరిస్థితి అప్పుడు వస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఒకటి ఇది ముందర ఆ రెండు చేస్తారు. అయితే ఇందాక చెప్పానే, బీహార్లో తీసేసినవి 80 లక్షలు, అందరికేమో 60 లక్షలు చూపిస్తారు. అంటే కొంతమంది వ్యాజ్ పెడతారు లోపల, ఈ 800 మంది, 500 మంది, 400 మంది, 700 మంది పెడుతున్నారు. అలా పెట్టేటటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీకు రౌండ్ ఫిగరు ఇంచుమించుగా మీ అడల్ట్ పాపులేషన్ ఎంత ఉందో అంత వస్తుంది. కానీ అందులో
ఒక 60 లక్షలు తీసేసి ఇంకో 60 లక్షల మంది పెట్టారనుకోండి, ఒక 20 లక్షలు తీసేసి ఇంకో 20 లక్షల మంది పెట్టారనుకోండి, 10 తీసేసి ఇంకో 10 పెట్టారనుకోండి, 30 తీసి 30 పెట్టారనుకోండి, మీకు తెలియదు ఫిగర్ అంతా సరిగ్గా ఉందని అంటారు. ఇప్పుడు తూకంలో తేడా వస్తుందండి, తూకం కరెక్ట్గానే ఉంటుంది, కానీ లోపలికి చూస్తే రాళ్ళు ఉంటాయి, మా బియ్యం ఉంటాయి. అలాగా బియ్యంలో రాళ్ళు కలిపేటటువంటి దాన్ని ఆపాలి. మీరు ఆపాలంటే కాస్త కింద పని మొదలు పెట్టాలి. మూడోది, దీనికి కొంత సమీకరణ అవసరం. మూడోది, కానీ అన్నిటికన్నా నేను చెప్పినటువంటి అన్నిటికన్నా కూడా బాగా ఉపయోగపడేది, పెద్ద అస్త్రంగా ఉపయోగపడేది ఏమిటంటే, మీకు ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లోనే 2 క్లాసెస్ ఉన్నాయండి. ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లో ఏముందో కూడా తెలియనటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారండి మన దేశంలో. అంచేత తవ్వి తీయాల్సి వస్తుంది. మీరు కాస్త అధ్యయనం చేయండి విద్యాసాగర్ గారు. మీకు ఎలక్షన్ కమిషన్లో కాండక్ట్ ఆఫ్ అంటే ఎలక్టరల్ రూల్స్ ఎలాగా రాసుకోవాలి, ఎలా నమోదు చేసుకోవాలి అనే దాని గురించి 2 క్లాజెస్ ఉన్నాయండి. రాసుకోండి దయచేసి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఒకటి పేరా 11.2.4 బ్రాకెట్లో చిన్న 4, 11.2.4 సబ్ .4. రెండోది పేరా 24.1.2, 24.1.2. ఈ 2 ఏం చెప్తాయంటే, ఓటర్ లిస్టు తయారు చేసేటప్పుడు కంపల్సరీగా ఆ తయారు చేసేటటువంటి అధికారి చేయాల్సిన పని ఏంటంటే, గ్రామ సభ కానీ వార్డు సభ కానీ పిలిచి, ఇప్పుడు ప్రస్తుతం లైవ్ గా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ లో పేరు చదివి, విద్యాసాగర్ ఉన్నారా అంటే ఆయన గ్రామ సభలో ఉండకపోవచ్చు, కానీ అలాంటి పెద్ద మనుషులు ఎవరు నరసింహరావు గారు ఉన్నారండి, బజార్ వెళ్ళారు, పక్కూరు వెళ్ళారు, హాస్పిటల్లో ఉన్నారు, ఏదో చెప్తారు, ఉన్నారు, ఓకే, పలానా వాళ్ళు లేరు, తీసి. ఇది జరగాల్సింది గ్రామ సభలో కానీ ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో ఆఫీసులో కూర్చుని కంప్యూటర్లో కొట్టేటువంటి పని కాదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్లో ఉందండి. ఇది తీసుకెళ్ళి ముఖానికి చూపించి, నువ్వు తెలంగాణలో ఓటర్ లిస్టు ప్రక్షాళన చెయ్యాలంటే, సరి చెయ్యాలంటే గ్రామ సభకు రా, గ్రామ సభలో నుంచుని ఓటర్ లిస్టు చదివి మా సమక్షంలో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీయాలి అని మేము చెప్పిన తర్వాత నిర్ణయించిన తర్వాత నువ్వు నిర్ణయించినటువంటి లిస్టు మళ్ళీ ఇక్కడ పెట్టు, ప్రదర్శించిన తర్వాత మేము మళ్ళీ సరి చూసుకుని అవునా కాదా చెప్తాము. అలా చేస్తేనే కానీ నిన్ను ఓటర్ లిస్ట్ని ఇక్కడ మా తెలంగాణలో మాత్రం మేము ప్రక్షాళన చెయ్యనేమో అని చెప్పి తీరాలి. బికాస్ ఇట్ హస్ ఫుల్ శాంక్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ మాన్యువల్. ఇది చేస్తే ఎవ్వడి వల్ల కాదండి. 50 లక్షలు పోయారని, 30 లక్షల చొరబాటుదారులని, 20 లక్షల మంది ఎక్కడి నుంచో వచ్చారని లేదా వెళ్ళిపోయారని ఇలా చెప్పడం ఎవ్వడి తరం కాదు, ఎవడి వల్ల సాధ్యం కాదు. చేయగలరా? చేయాలి, తప్పదు. మనం ఇందాక అనుకున్నామే రాజ్యాంగ పరిరక్షణ సమితి పెట్టుకున్నాం. మనం ఇన్నాళ్ళు ఏమనుకున్నాం, రాజ్యాంగం మనల్ని రక్షిస్తోంది అనుకున్నాం. ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మన రోడ్డు మీద రాకుండా, గ్రామ సభ పెట్టుకోకుండా, వార్డు సభ పెట్టుకోకుండా మాత్రం జరిగే పని కాదు. నిలదీయకపోతే జరిగేటువంటి పని కాదు. ఇది ఫీట్ ఆన్ ది గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉంటేనే కానీ, మొబిలైజేషన్ ఉంటేనే కానీ మనం దీన్ని ఎదుర్కోలేము. ఒకవేళ వాళ్ళు చేయాలన్నా కూడా, ఏదన్నా ఒక కుట్రపూరితంగా చేద్దామనుకున్నా కూడా, ఇది చూపించి కూర్చోబెట్టి చేస్తే వాళ్ళు ఇంత చేసినా కూడా వాళ్ళకి ఏ మాత్రం కూడా ఫలితం దక్కదు. ఈ దేశంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు. ఒక్క ఓటర్ని కూడా తీసేటటువంటి పరిస్థితి రాదు, వాళ్ళకి ఆ అవకాశం రాదు. ఇది మనం చేయాల్సినటువంటి పని. దీనికోసం దయచేసి మీరందరూ కూడా సమాయత్తం అవ్వండి, సమీకరించండి. నమస్కారం.